2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. తమిళనాడు సీఎం కుర్చీలాటలో ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చుట్టూ ఇప్పుడు మొత్తం పాలిటిక్స్ అంతా తిరుగుతోంది. దీంతో రాజేంద్ర అర్లేకర్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలను హీటెక్కించిన ఈ రాజేంద్ర అర్లేకర్ రాజకీయాల్లో వివాదరహితుడుగా, పరిపాలనలో దక్షుడిగా ఒక ఆదర్శవంతమైన ప్రయాణం గడుపుతున్నారు. గోవా మట్టిలో పుట్టి నేడు దక్షిణాది రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న అర్లేకర్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త స్థాయి నుంచి గవర్నర్ హోదా వరకు ఎదిగారు. 1954 ఏప్రిల్ 23న గోవాలోని పనాజీలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాల పట్ల ఆకర్షితులయ్యారు. వాస్కోడిగామాలోని సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్లో పాఠశాల విద్యను, ఎంఈఎస్ కాలేజీలో కామర్స్ డిగ్రీని పూర్తి చేసిన అర్లేకర్ చిన్నతనం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగారు. అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్షను కూడా అనుభవించి తన రాజకీయ నిబద్ధతను చాటుకున్నారు. 1989లో భారతీయ జనతా పార్టీలో అంటే బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2002లో తొలిసారిగా గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012లో రెండవసారి విజయం సాధించి అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. స్పీకర్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా గోవా అసెంబ్లీని దేశంలోనే మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీగా మార్చిన ఘనత ఈయనదే. సాంకేతికతను పాలనలో ప్రవేశపెట్టడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం. అనంతరం గోవా ప్రభుత్వంలో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేసుకున్నారు పర్లేకర్. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గడించిన అర్లేకర్ 2021లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. అక్కడ తన విధులను సమర్థవంతంగా నిర్వహించి ఆపై 2023లో బీహార్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. బీహార్ వంటి రాజకీయ సంక్లిష్టతలు ఉన్న రాష్ట్రంలో కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆపై 2025 జనవరిలో కేరళ గవర్నర్గా నియమితులైన ఆయన ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో ఆయనకు భార్య అనగా మరియు 2 పిల్లలు ఉన్నారు. నిరాడంబరత, నిష్పక్షపాత వైఖరి అర్లేకర్ను ఇతర నాయకుల కంటే భిన్నంగా నిలబడతాయి. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగ రక్షకుడిగా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలన్నీ కూడా అక్కడ ప్రస్తుత గవర్నర్గా ఉన్న రాజేంద్ర అర్లేకర్ చుట్టూ తిరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. ఎందుకంటే అక్కడ తమిళనాడులో 108 సీట్లను సాధించి సింగిల్ లార్జెస్ట్ అతి పెద్ద పార్టీగా నిలిచినటువంటి టీవీకే పార్టీను ఆ పార్టీ అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారాన్ని చేయనీయకుండా అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి గవర్నర్ అంటూ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులు, టీవీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపడుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే విజయ్ను ఖచ్చితంగా సీఎం చేయాలంటే 118 మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనటువంటి సంఖ్యాబలం మీ దగ్గర ఉంటేనే, ఆ ఎమ్మెల్యేల మద్దతు మీ వద్ద ఉంటేనే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి అనుమతినిస్తానంటూ కూడా పదే గవర్నర్ తెగేసి చెప్పేశారు. అయితే ఇప్పుడు గవర్నర్ ఇప్పుడు నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? విజయ్కి అవసరమైనటువంటి ఆ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనటువంటి సంఖ్యాబలం చేరుకోకపోతే నెక్స్ట్ ప్రాధాన్యతను ఎవరికి ఇస్తారు? డిఎంకే 2 పార్టీలు కలిసి వస్తే విజయ్ ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే ఖచ్చితంగా డిఎంకేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్గా ఆ హోదాలో ఉన్న రాజేంద్ర అర్లేకర్ అనుమతినిస్తారా? లేదంటే నిష్పక్షపాతంగా ఉంటారంటూ పేరు తెచ్చుకున్నటువంటి అర్లేకర్ ఎటువైపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? గవర్నర్ స్థానంలో ఉన్నటువంటి ఆయన బీజేపీ పార్టీలో గతంలో పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు చెప్పిందే గవర్నర్ అర్లేకర్ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అలాగే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ఇప్పుడు తమిళనాడు రాజకీయం మొత్తం దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హీరో విజయ్ ఇప్పుడు ప్రస్తుతం టీవీకే పార్టీ అధినేత అలాగే ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ సీఎం అవుతారా? సీఎం అవడానికి గవర్నర్ పర్లేకర్ ఎంతవరకు అవకాశాలను ఆయన ఇస్తారు? లేదంటే విజయ్ సీఎం కాకపోతే ఎవరిని సీఎం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది? మీరేమనుకుంటున్నారు? గవర్నర్ రాజేంద్ర పర్లేకర్ గురించి, ఆయన వ్యక్తిగత
విషయాల గురించి తెలుసుకున్న మీరు, ఆయన బయోగ్రఫీ గురించి ఈ వీడియోలో తెలుసుకున్న మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.